ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా జూబ్లీ హిల్స్లో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏమని, మేము 100% జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ కంచుకోట గెలవబోతుంది అన్నట్టుగా చెప్తున్నట్టు పరిస్థితి. వాళ్ళకి డిపాజిట్లు రావన్నా. ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ ఎన్నికలు ప్రత్యేకంగా చూసుకుంటే అక్కడ హైదరాబాద్ వరకు చూసుకుంటే వాళ్ళకు నిజంగా డిపాజిట్లు రావు. నాకు తెలిసి అయితే వాళ్ళకు నిజంగా డిపాజిట్లు రావు. వాళ్ళు చేసిన ఏమైతే లేదు, ఉన్న ఇల్లు అన్ని కుల్లగొట్టిండ్లు. మూసి సుందరీకరణ అన్నారు, సుందరీకరణ లేదు, ఏం లేదు. కాళేశ్వరం కులేశ్వరం అన్నాడు రేవంత్ రెడ్డి. అదే కాళేశ్వరం తీసుకొచ్చి హైదరాబాద్కి నీళ్లు తెత్తా అని, అది కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళకే 20 టీఎంసీల నీళ్లు. ఎక్కడ నీళ్లకు మనకు ఇబ్బంది కాకుండా హైదరాబాద్ని నీళ్లకు ఇబ్బంది లేకుండా నేను చూస్తా అని అదే హామీ ఇచ్చిండు. మొన్న పోయి ఏడనో కొబ్బరికాయ కొట్టి మల్లన్న సాగర్ దగ్గర కొబ్బరికాయ కొట్టి వచ్చిండు. జనం మొత్తం ఉన్న పబ్లిక్ జనం మొత్తం కేసీఆర్కే ఓటేద్దాం, రేవంత్ రెడ్డికి ఏమో కాంగ్రెస్ వస్తే చెప్పు పెడకేసి సాగదోళ్ళే. కాంగ్రెస్ అని వాడు సర్పంచ్కి ఏమైనా నిలబడితే వాని పొట్టు కొట్టుడే అంతా ఏకగిరిగా ఉన్నారు, ఉడుకు మీద ఉన్నారు. వాడు చేసిన పనికే ఉడుకు మీద ఉన్నారు అంతే. వాడు ఏంది మంచి పని చేసిన వానికి ఉరి పెడతా, తొండలు ఇచ్చి పెడతా, గుడ్లు తీస్తా, అదే పద్ధతి మంది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అయినా ఆడలు వచ్చి బస్తాలు తీసుకుపోయినా ముచ్చట్లు మేము ఎప్పుడు రాలే. ఇచ్చిన ఇయ్యలే కానీ మోకలు వచ్చి తీసుకుపోయారు బత్తలు, మేమైతే తీసుకోపోలే. ఈ ముసలి వచ్చి బస్తాలు ఎత్తుకోపోవాలి. రేవంత్ రెడ్డి చేసిండు ఇట్లాంటిది. నేను వచ్చినప్పటి నుండి రైతు రాజ్యం తీసుకొచ్చిన, రైతులే నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు అన్నట్టుగా మాట్లాడుతాను. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మాకు జనాలు ఆదరిస్తారు, 100% మేమే గెలవబోతున్నాము, 10 సంవత్సరాలు కూడా మేమే అధికారంలో ఉండబోతున్నాం అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. బ్రదర్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ దాదాపు 2 years కావస్తా ఉన్నది. అవును, స్థానిక ఎలక్షన్ వాళ్ళ 10 కాలం పాపం 10 కాలం ఒక్కొక్క విలేజ్ లల్లా మన కార్యదర్శులే పాపం వాళ్ళ భుజాన వేసుకుని ఊరు సమస్యలను గానీ డెవలప్ గురించి గానీ పాపం వాళ్ళు తెచ్చి ఎక్కడి నుంచి పెడుతున్నారో వాళ్ళకే తెలుసు. గానీ నువ్వు స్థానిక ఎలక్షన్ వెళ్ళలేకపోతున్నావు. ఒకసారి వెళ్ళి చూడు, నువ్వు స్థానిక ఎలక్షన్ తర్వాత నువ్వు ఒక్కటేసారి నీ అసెంబ్లీ రద్దు చేసి బయటికి రా, ప్రజలు ఏందో నీకు చూపిస్తారు కదా నీకు. నువ్వు స్థానిక ఎలక్షన్లకి వెళ్తలేవు నువ్వు. అలాంటిది ఇప్పుడు ఎలక్షన్ అంటే రేవంత్ రెడ్డి కోడంగల్లో గెలవలేని పరిస్థితి ఉంటది. బీజేపీ గెలుస్తుందా లేదంటే బీఆర్ఎస్? 200% పక్కా 100 సీట్ల పైననే మళ్ళీ గెలుస్తాడు. మళ్ళీ జనాలు మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన పండుకున్నా గానీ నిద్రలో గెలిచొస్తాడు. ఎవరు? కేసీఆర్. రేవంత్ రెడ్డిగా మళ్ళీ ఒక్కసారి రాడు, రానే రాడు. అంతేనా? రాడే రాడు. అన్ని ఇట్లా అరచకాలు చేస్తున్నట్టు జనాలకు అర్థమైతా ఉన్నదా? ఇప్పుడు మళ్ళీ ఒకవేళ స్థానిక ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇప్పుడు అర్థమైతే లేదు, అర్థమైతే లేదు. మన రాజ్యం వచ్చింది, మన పొగడు వచ్చింది. అప్పుడు ఎట్లా బెదిరించారు? అప్పుడు ఒక్కొక్క రైతును ఎవరు గట్టిగా మాట్లాడితే వాడు అన్న అంటే వాడు నేను వచ్చిన సవాల్. ఇప్పుడు కూడా మనకు వచ్చిందా? నాకు వెంట్ల వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన బక్కని సంధిస్తారా వాళ్ళు? ఏ రోజులు ఇయ్యరు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఏం చేసేది తెలియదు. పటేలా అని మళ్ళీ ఏమంటే మంచిగా పోతాం. ఎంత దూరం పోతావు రా, వచ్చినంత దూరం తీసుకపోతే నేను ఏమో చేస్తారు. 10 సంవత్సరాలు నేనే పాలన చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు. అంతేనా? ఇప్పుడు కేసీఆర్ ని లేకుండా చేస్తా అంటాను కదా. సోనియా గాంధీ ముఖం చూసి రేవంత్ రెడ్డి కేసులు కానీ పుట్టుపూరం కదా రేవంత్ రెడ్డి ఎవరు అనేది మాకు తెలియదు. సోనియమ్మ మాకు తెలంగాణ ఇచ్చిందని విశ్వాసం కొద్ది ఇందాకేదో అంటాను, చెట్టు కింద ఉన్నది అనుకుంటా మాట్లాడుతున్నా. చెప్తానా? కేసీఆర్ గెలుస్తాడు.